హలో అండి. ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం? నేనైతే గుడికెళ్తే మాత్రం నిమ్మకాయ పులిహోర ప్రసాదంగా పెడుతున్నారు అంటే చాలు ఫస్ట్ ప్రసాదం క్యూ దగ్గర ఉంటానండి. మీకు అంతే ఇష్టమా? అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసి పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఫస్ట్ పల్లీలు వేశాక తర్వాత ఉద్దిబేళ్ళు శనగబేళ్ళు వేసుకోండి. ఎందుకంటే పల్లీలు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇవి వేస్తే బాగుంటుంది. ముందుగా వేసేసామంటే ఇవి రోస్ట్ అయిపోతాయి, పల్లీ రోస్ట్ తక్కువ అవుతాయి. సో ఫస్ట్ పల్లీలు వేసుకొని తర్వాత ఇవి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితే కనుక అలానే తినేయచ్చు. నేనైతే ఒక్క పచ్చిమిర్చి కూడా వదలను, అలానే తినేస్తాను. తర్వాత ఇందులోకి పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆపేసి కొందరైతే లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అది రైస్లో కలిపేస్తారు. అలా అయితే టేస్ట్ వస్తుంది అంటారు. బట్ నాకు లెమన్ జ్యూస్ ఇలా తిరువాతలో పిండడమే ఇష్టం. సో నేను అలానే చేస్తున్నాను. తర్వాత రైస్ తీసి పెట్టుకోండి. ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోరకి రైస్ చాలా పొడి పొడిగా ఉండాలి. అలా వేడి రైస్ పైనే కొత్తిమీరని వేసేసేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తిరువాతని వేసేసి ఆ హీట్కే కొత్తిమీర అనేది కాస్త మగ్గుతుంది. సో నేను రైస్ పైన కొత్తిమీర వేసేస్తాను. తర్వాత ఇలా బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ.